నేను గంజాయి వాడను అనే నినాదంతో ఈ నెల 14 నుండి వారం రోజుల పాటు నల్గొండ జిల్లాలో సామాజిక మాధ్యమాలు, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ప్రజల్లో పెద్ద ఎత్తున అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి పిలుపునిచ్చారు. మాదక ద్రవ్యాల రహిత జిల్లాగా నల్గొండ జిల్లాను తీర్చిదిద్దడంలో భాగంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన మిషన్ పరివర్తన్ కార్యక్రమం కింద సోమవారం నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన మీడియా ప్రతినిధుల అవగాహన సదస్సుకు కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. నేను గంజాయి వాడను అనే నినాదంతో ఈ నెల 14 నుండి వారం రోజుల పాటు నల్గొండ జిల్లాలో సామాజిక మాధ్యమాలు, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ప్రజల్లో పెద్ద ఎత్తున అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి పిలుపునిచ్చారు. మాదక ద్రవ్యాల రహిత జిల్లాగా నల్గొండ జిల్లాను తీర్చిదిద్దడంలో భాగంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన మిషన్ పరివర్తన్ కార్యక్రమం కింద సోమవారం నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన మీడియా ప్రతినిధుల అవగాహన సదస్సుకు కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ అన్ని రకాల వార్తలను ప్రజలకు వేగంగా తీసుకువెళ్లేది మీడియా మాత్రమేనని, మాదక ద్రవ్యాల నియంత్రణలో మీడియా చాలా ముఖ్యమని అన్నారు. జిల్లాలోని కొన్ని గ్రామాలు, మున్సిపాలిటీలలో గంజాయిని వాడుతున్నట్టు తమ దృష్టికి వచ్చిందని, గంజాయితో పాటు మత్తు కలిగించే కొన్ని టాబ్లెట్లను సైతం అక్రమంగా వాడుతున్నారని, డాక్టర్ల ప్రిస్క్రిప్షన్ లేకుండానే వాడుతున్నట్లు తమ దృష్టికి వచ్చినట్లు కలెక్టర్ తెలిపారు. సినిమాలు, సమాన వయసున్న వారి వల్ల గంజాయి వాడడానికి గల ఒక కారణంగా గుర్తించినట్లు తెలిపారు. గంజాయి అనేది ఒక సామాజిక రుగ్మత అని, దాన్ని రూపుమాపాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు. ముఖ్యంగా యువతను, వారి కుటుంబాలను మేల్కొల్పాల్సిన అవసరం ఉందన్నారు. గడిచిన వారం రోజులుగా మాదక ద్రవ్యాల నిరోధకంలో భాగంగా జిల్లాలో ప్రత్యేక ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని, ఇందులో భాగంగా మీడియాకు సైతం అవగాహన కల్పించేందుకు అవగాహన సదస్సు ఏర్పాటు చేశామని తెలిపారు. ఆగస్టు 14 నుండి యూట్యూబ్లు, వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్స్, ఇన్స్టాగ్రామ్లలో నేను గంజాయి వాడను అనే నినాదంతో సామాజిక మాధ్యమాల ద్వారా ముందుకు వెళ్లాలని ఆయన పిలుపునిచ్చారు. అంతేగాక ప్రతి ఒక్కరూ నేను గంజాయి వాడను అనే డీపీని వాట్సాప్లలో ప్రదర్శించాలని కోరారు. గంజాయి నియంత్రణలో భాగంగా సోమవారం కొంతమందికి కౌన్సిలింగ్ ఇస్తున్నప్పటికీ ఇంకా పెద్ద ఎత్తున అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని తెలిపారు. అందుకోసం అందరం గట్టిగా ఎదుర్కొన్నప్పుడే నియంత్రణ సాధ్యమవుతుందని, ఇందులో కలిసికట్టుగా పోరాటం చేయాల్సి ఉందని అన్నారు. గంజాయి వాడడం వల్ల కలిగే నష్టాలపై ప్రజల్లోకి తీసుకెళ్లాలని, పిల్లలకు, తల్లిదండ్రులకు పెద్ద ఎత్తున అవగాహన కల్పించాలని అన్నారు. జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ మాట్లాడుతూ మత్తు పదార్థాలు తీసుకోవడం వల్ల కలిగే దుష్పరిణామాలపై గత వారం రోజులు ప్రత్యేక ప్రచార కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు. ఒకసారి గంజాయికి అలవాటు పడిన తర్వాత ఆ మత్తు వదలదని, అందువలన ఎవరు గంజాయి వాడకుండా అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని అన్నారు. విద్య, వైద్యం, పోలీస్, ఎక్సైజ్, వ్యవసాయ తదితర శాఖల ద్వారా వ్యాసరచన, వక్తృత్వ పోటీలు, ర్యాలీలు, అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని, గంజాయి వల్ల కలిగే నష్టాలను తెలియజేస్తామని తెలిపారు. ఈ వారం రోజుల్లో 120 మందికి కౌన్సిలింగ్ సైతం ఇచ్చినట్లు ఆయన వెల్లడించారు. గంజాయి వినియోగించడం, రవాణా చేయడం తప్పేనని, గంజాయి వినియోగించినా, అమ్మినా 6 నెలల జైలు శిక్ష ఉంటుందని తెలిపారు. గంజాయి నుండి బయటపడిన వారికి జిల్లా కలెక్టర్ రిహాబిలిటేషన్ సెంటర్ ఏర్పాటుకు అంగీకరించడం పట్ల ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఎక్కడ గంజాయి అమ్మినా, వాడినా, పండించినా తమ దృష్టికి తీసుకురావాలని ఆయన మీడియాను కోరారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ రాములు నాయక్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి పొట్ల శ్రీనివాసులు, ఎక్సైజ్ ఈఎస్బి చాణిక్య తదితరులు మీడియా అవగాహన సదస్సుకు హాజరయ్యారు.